హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే ఇదిగోండి మట్టి పాత్రలో శుభ్రంగా దీన్ని కడిగానండి. కడిగి ఇందులో అయితే కొంచెం రైస్ అండి. మట్టి పాత్రలో ఇదివరకు మన వాళ్ళు పొద్దున్నే పెరుగన్నం తినేవాళ్ళు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపించేస్తాను, చూసేయండి. మట్టి పాత్రని శుభ్రంగా కడిగానండి. అందులో నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను, అంటే 2 గరిటెలు. క్వాంటిటీని బట్టి పెట్టుకోవచ్చండి. నేనైతే కొంచెం రైస్ పెట్టుకున్నాను. ఈ రైస్లోకి పచ్చిమిరపకాయలు 4 చీలికలుగా చేసుకోవాలి. ఎందుకంటే మజ్జిగలో పెరుగులో నానతాయి కాబట్టి నైట్ అంతా బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే ఘాట్లు పెట్టేశాను. అలాగే 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉదయాన్నే తింటే చలవ కూడా చేస్తుందన్నమాట. మరి ఈ అన్నాన్ని, ఈ చల్లటన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకున్నాక కాచి చల్లార్చిన గోరు వెచ్చటి పాలండి. ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. మనం పెరుగు తోడేయడానికి ఏ టైప్లో ఉంచుతామో ఆ టైప్లో సరిపోతుందండి. ఇందులో ఒక స్పూన్ పెరుగు కూడా వేసాను. అంతేనండి. మొత్తం ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నైట్ అంతా ఇలా రైస్లో పాలు తోడుకొని ఉల్లిపాయలో పీల్చుకొని చాలా అంటే చాలా రుచిగా ఉండిద్దండి. సూపర్ టేస్ట్ అయితే ఉండిద్దండి. ఉదయాన్నే మనం దీన్ని చూసేద్దాం, సరేనా? హాయ్ అండి. మరి రాత్రి నేనైతే పెరుగన్నం పెట్టాను కదా, చూడండి ఎలా తోడుకుందో. ఓ సూపర్గా ఉందండి. ఇప్పుడు నేనైతే ఇందులో కాస్త సాల్ట్ వేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, తిని చూసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేనా? అన్నం పాలల్లో చక్కగా నాని తోడుకొని, మట్టి పాత్ర కదండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలేమన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. సూపర్గా ఉందండి. అబ్బా చాలా రుచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఉదయాన్నే ఇలా తింటే చలవ కూడా చేస్తుంది. ఉల్లిపాయ కూడా నానుందండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా, అందుకని చలవ చేస్తుంది అన్నమాట. మన ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి ఇదొక మంచి చిట్కా కూడా పనిచేస్తుంది. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. దీంట్లో మరి మామిడికాయ ముక్క నంచుకుంటే ఎలా ఉంటుంది? నేనైతే ఒక ఆవకాయ ముక్క ప్లేట్లో పెట్టుకున్నాను. మధ్యలో దీన్నైతే సూపర్ అండి. అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, చెప్పడానికి మాటలు లేవండి బాబోయ్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.